ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం విజయ సంకల్ప సభలో ప్రాంగణంలో ఉన్నాం. మనం ఒకసారి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. నేరుగా ఆ విజయ సంకల్ప సభకు సంబంధించి పూర్తిగా మనం చూపెడుతున్నాం. నేరుగా అదే స్టేజ్పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనున్నారు. పూర్తిగా అక్కడి నుండే ప్రసంగించనున్నారు. అయితే విజయ సంకల్ప సభ ముఖ్య అతిథి నరేంద్ర మోడీ, భారత ప్రధాని అని మనకు కనబడుతుంది. పూర్తిగా మనం చూడొచ్చు, ఎల్ఈడి స్క్రీన్పై చూపెట్టే ప్రయత్నం భారత ప్రధానికి సంబంధించి పూర్తిగా చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఎస్పీజీ కంట్రోల్లో ఉంది. ఎస్పీజీ అంతా కూడా చాలా సీరియస్గా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తిగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా పలు జాగ్రత్తలు చేపడుతున్నారు. మనం మళ్ళీ ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూపెడుతుంది. పూర్తిగా ఎస్పీజీ డాగ్ స్క్వాడ్ కంట్రోల్లో పూర్తిగా స్టేజ్ అంతా కూడా జల్లెడబడుతున్న పరిస్థితి మనం కనబడుతుంది. మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూపెడుతున్నాం. మరోపక్క మోదీ ప్రసంగించనున్న ఏదైతే స్టేజ్ ఉందో ఆ స్టేజ్ దగ్గర కూడా పూర్తిగా పరిశీలిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఎటువంటి శాంతియుత మార్గంలో సభ ఉండే విధంగా పూర్తి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 1600 మంది పోలీసులు, దాంట్లో పూర్తిగా ఎక్స్పర్ట్లు, సిఐలతో అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా సభా ప్రాంగణంలోనే 4 ఎస్పీల ద్వారా పూర్తి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో సభ జరిగే విధంగానైతే అన్ని ఏర్పాట్లు ఇటు పోలీసులు చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే సభ అంతా కూడా ఎస్పీజీ కంట్రోల్లో ఉంది. నేషనల్ ఫోర్స్ కంట్రోల్కి సంబంధించి అన్ని కట్టుదిట్టమైన జాగ్రత్తలు కూడా చేపడుతున్నారు. స్క్రీనింగ్ చాలా సీరియస్గా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా భారీగా జన సమీకరణను మొబిలైజేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే తెలంగాణలోనే ఇదొక తలమానికం ఆదిలాబాద్ కాబట్టి ఆదిలాబాద్ నుండే ఈ సభ ఉండబోతుందని స్థానిక ఎమ్మెల్యేలు కూడా చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.